హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మై డియర్ రౌడీ ఎపిసోడ్ నెంబర్ 28. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందరూ కిందికి వచ్చేసరికి కమ్మటి పెసరట్టు ఉప్మా కాంబినేషన్ సువాసనలు ముక్కికి తగిలాయి. చిట్టి కిచెన్లోకి ఫాస్ట్గా దూసుకెళ్ళి మేడం నాకు అరడజను దోశలు కావాలి అంటూ చూసేసరికి వీరా సీరియస్గా టిఫిన్ తింటూ ఫోన్లో విలియమ్స్ పంపిన మెసేజ్ చూస్తున్నాడు. చిట్టి అలాగే ఉండిపోయాడు. వీర ఫోన్లో నుండి తలెత్తకుండా రేయ్ వెళ్ళి నా షూ పాలిష్ చెయ్యి అన్నాడు. నేను చేసా అన్నది తల తిప్పకుండానే విశిష్ట. నా కార్ నీట్గా తుడిచి రెడీ చెయ్యి అంటూ కీస్ ఇచ్చాడు. చిట్టి ఇలా వెళ్ళగానే జాన్ అన్ని పనులు నువ్వు చెయ్యలేవు గమ్మునుండు అనేసి హ్యాండ్ వాష్ చేసుకొని సింహ అని పిలిచాడు. సింహ రాగానే కొన్ని రోజులు నేను బిజీ ఖాళీ వస్తాడు. మీ అందరూ నేను వచ్చే వరకు జాన్కి తోడుగా ఉండండి. తను ఎక్కడికి వెళ్ళినా మీరంతా తనతోనే వెళ్ళాలి, అర్థమైందా అన్నాడు సీరియస్గా. సింహ అలాగే వీరా నువ్వెలా చెప్తే అలా అంటూ వీరా బయటకు వెళ్తుంటే తన వెనుకే వెళ్ళాడు. విశిష్ట ఈ డాన్కి బాగా ఎక్కువైంది. బయటికి వెళ్ళేటప్పుడు కనీసం బాయ్ కూడా చెప్పాలనే సెన్స్ లేదు అంటూ గొనుక్కుంటూ దోష మార్చేసింది. సింహ వెనుకే సిబ్బు కూడా వచ్చి వీరతో ఏదో మాట్లాడాలి అన్నావుగా అంటూ సింహాన్ని ఇరికించాడు. సింహ ఏదో చెప్పబోతుంటే వీర చెయ్యి అడ్డుపట్టి ఇప్పుడు కాదు రాత్రికి వచ్చాక మాట్లాడతా అంటూ చిట్టితో రే అయిందా అని అడిగాడు సీరియస్గా. హా అన్నా అంటూ కీస్ ఇచ్చి లోపలికి వెళ్ళి వచ్చేసా మేడం, రాత్రి ఎప్పుడో తిన్నా, పిచ్చి ఆకలిస్తుంది అంటూ ప్లేట్ తీసుకొని హ్యాండ్ ప్యాక్లోని దోశలు వేసుకుంటూ పెనంపై మాడిపోయిన దోశ చూసి నవ్వుతూ ఏంటి మేడం మా పిని తలుచుకుంటూ దోశ వేశారా అని అడిగాడు. విశిష్ట అట్లకాడ చూపించి నోరు కంట్రోల్లో పెట్టు, లేకపోతే నా చెయ్యి కంట్రోల్ తప్పుతుంది అన్నది. ఊరుకోండి మేడం, మీరు ఎన్నిసార్లు మాపే అనలేదు, నేను వినలేదు అంటూ తినడం మొదలుపెట్టాడు. సింహ సుబ్బు కూడా జాయిన్ అయ్యారు. విశిష్ట అందరికీ సర్వ్ చేసి వెళ్ళిపోయింది. తన రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని పర్సన్కి మెసేజ్ చేసింది. నీ గురించి డాన్కి తెలిసిపోయింది, నువ్వు జాగ్రత్త. ఆ తర్వాత వైషుకి కాల్ చేసింది. గౌతమి లిఫ్ట్ చేసి హా విషి చెప్పు అన్నది. అమ్మ చెల్లి లేచిందా అని అడిగింది విశిష్ట. ఇంకా లేదు, నైటు బాగా లేట్ అయింది కదా అందుకే ఇంకా లేవలేదు అన్నది. అమ్మ నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు విషి. అమ్మ సిద్ధు బావ వైషుని బాగా చూసుకుంటున్నాడా అని అడిగింది చిన్నగా. అదేం ప్రశ్న? సిద్ధు బంగారం, నీ చెల్లి ఎటొచ్చి రాక్షసి, అయినా నీకెందుకు వచ్చింది ఆ డౌటు అని అడిగింది ఆశ్చర్యంగా. ఏం లేదమ్మా ఊరికే. సరే కానీ మధ్యాహ్నం నువ్వు చెల్లి మా ఇంటికి రావచ్చుగా భోజనానికి అన్నది. అమ్మో మీ నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా, వద్దు అన్నది భయంగా. అమ్మా మొన్న నాన్నతో బాగానే ధైర్యంగానే మాట్లాడావుగా, ఇవాళ ఎందుకు ఇలా భయపడుతున్నావు అనగానే విషి ఇది నీ లైఫ్కి సంబంధించిన విషయం, అక్కడ నీకు నీ భర్త అంటే ప్రాణం, తనతో విడదీయడం నాకెందుకో నచ్చలేదు, అందుకు మీ నాన్నతో వాదించా, అలా అని ప్రతిదానికి ఎదురు వెళ్తే ఇంకేమైనా ఉందా అంటూ నవ్వింది. ఈలోపు వైషు లేచొచ్చి ఎవరమ్మా ఫోన్లో అని అడిగింది ఆవలిస్తూ. ఇదిగో నీ ముద్దుల చెల్లి వచ్చింది, ఇస్తున్నా అంటూ ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది గౌతమి. వైషు లవ్ యూ బుజ్జి, జాగ్రత్తగా వచ్చావా అని అడిగింది ప్రేమగా. వచ్చా అక్క, నువ్వు రావచ్చుగా మన ఇంటికి, నాకు నిన్ను చూడాలని ఉంది అన్నది. నాకు నిన్ను చూడాలని ఉంది. అవును అవును ఈరోజు నీ దగ్గరికే వస్తున్నాను అని చెప్పి ఇంటికి వెళ్ళావేంటి అని అడిగింది ఆశ్చర్యంగా. అక్క నీతో చాలా చెప్పాలి, సిద్ధు ఎద్దు గురించి, వాడికి మెంటల్ అక్క, ఎవరేది చెప్పినా నమ్ముతాడు, నన్ను చాలా ఇన్సల్ట్ చేశాడక్క, ఇవన్నీ నేను ఎవరికి చెప్పాను, అత్త మామ మమ్మీ డాడ్ జాను తాత అందరూ ఆడపిల్లవి నువ్వే అడ్జస్ట్ అవ్వాలి అంటారు, అందుకే నేను డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నాను కానీ డాడ్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు, అందుకే తనతో మన ఇంటికి వచ్చేసాను అన్నది. సర్లే ముందు నువ్వు ఎగ్జామ్ మీద దృష్టి పెట్టు, ఆ తర్వాత ఆలోచిద్దాం సరేనా అనగానే అక్క నాకు నిన్ను చూడాలనిపిస్తుంది, ఒకసారి రా అక్క ప్లీజ్ అని అడిగింది. నువ్వే రా వైషు, అమ్మకి చెప్పాను అడ్రస్ షేర్ చేస్తా అనగానే సరే చూస్తా బాయ్ అంటూ ముద్దు పెట్టి కాల్ కట్ చేసింది. ఫోన్ చూసేసరికి బోల్డ్ అన్ని మెసేజెస్ ఫ్రమ్ సిద్ధు. ఓపెన్ చేసింది. సారీ బేబీ, లవ్ యూ సో మచ్ అంటూ ఏవేవో పంపాడు. వైషు పోరా కుయ్యా, మనిద్దరికీ సరిపడదు, ఎగ్జామ్స్ అవ్వగానే నేను ఇవ్వబోయే షాక్కి రెడీగా ఉండు అంటూ రిప్లై ఇచ్చింది. విశిష్ట ఫోన్ మాట్లాడడం అవ్వగానే అక్కడి నుంచి ఫోన్. విశిష్ట లిఫ్ట్ చేయడం ఆలస్యం. ఏంటి విషి, నా గురించి వీరాకి తెలిసిపోయిందా?
నువ్వు హైదరాబాద్ ఎప్పుడొస్తున్నావు? ఎందుకమ్మా? మీ ఆయన చేతిలో చావడానికా? అంటూ అవతల నుంచి నవ్వేసరికి ఓయ్! మా ఆయనేం క్రిమినల్ కాదు చంపడానికి. తను డాన్ అంతే. ఏం డానో ఏంటో. ఉఫ్! సరే నేనెటు ఎంగేజ్మెంట్‌కి రావాలిగా అప్పుడే కలుద్దాం. బాయ్ అంటూ కాల్ కట్ అయింది. టు ముంబై. టైం మధ్యాహ్నం 1:00. ప్లేస్ ఎలిఫెంటా కేవ్స్‌కి 2 కిలోమీటర్ల దూరం. అక్కడ రైల్వే ట్రాక్ గేట్ వేసి ఉంది. ఆ టైంకి దాదాపు 20 నిమిషాల సేపు గేట్ ఓపెన్ చేయరు. ఎందుకంటే 2 సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఎక్స్‌ప్రెస్ ట్రైను వెళ్ళే టైం కాబట్టి అటు ఇటు ఓ మాదిరిగా వెహికల్స్ ఆగి ఉన్నాయి. అందులో ఉన్నది ఒక భారీ ట్రక్. దానిలో ఉన్నాయి డాన్ బాబు ఎన్ని రోజుల నుంచో కొట్టేయాలని చూస్తున్న వాల్యుబుల్స్. అసలు విలువ 200 కోట్ల రూపాయలు. ఆ ట్రక్‌కి ముందు 2 కార్లు, వెనుక 2 కార్లు. వాటిలో సెక్యూరిటీ. వాటిని సెల్‌కి తీసుకెళ్తున్నారు. వాటికి దూరంగా వచ్చి ఒకతను బైక్ దిగి నెమ్మదిగా నడుచుకుంటూ ట్రక్ వెనుక ఉన్న 2 కార్లలో లాస్ట్ కార్ కిందకి దూరాడు. వెనకెవరూ లేకపోవడంతో ఎవరికీ ఆ విషయం తెలీదు. అతను నెమ్మదిగా పాకుతూ ట్రక్ కిందికి వెళ్ళాడు. తన జేబులో నుంచి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ బయటికి తీశాడు. వాచ్ చూశాడు. అంతే. ఫస్ట్ వచ్చే సూపర్ ఫాస్ట్ ట్రైన్ టైం అయింది. కూ అంటూ పెద్దగా శబ్దం చేసుకుంటూ అది వచ్చింది. అతను ఆ ట్రక్ కింద నుంచి పగలగొట్టడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఆ ట్రైన్ సౌండ్కి ఈ సౌండ్ వినబడదు కాబట్టి. ట్రైన్ వెళ్ళగానే ఆపాడు. రెండో ట్రైన్ రాగానే అలాగే చేశాడు. కింద తను పెట్టడానికి వీలైనంత వరకు కోసేసి ట్రక్లోకి ఎక్కేశాడు మన వీరాదే డాన్. పైకెక్కి తన దగ్గర ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేశాడు వీర. అంతే. లోపలున్న 20 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఒక్కసారే తన మీదకొచ్చారు. అయితే ఇలాంటిదేదో ఉంటుందని ముందే గెస్ చేసిన వీర తన షర్ట్ వెనుక నుంచి రాడ్ తీసి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా కాళ్ళ మీద కొట్టాడు. వాళ్ళు కూడా బలంగా ఉండటంతో కొట్టిన మళ్ళీ మళ్ళీ లేస్తూ వీర మీదికి ఫైట్ చేస్తున్నారు. ఆయన తట్టుకుంటూ ఒక్కొక్కరిని ఫాస్ట్గా కొట్టుకుంటూ వచ్చాడు. అక్కడే పావుగంట అయిపోయింది. ఇంకో 5 నిమిషాలు మాత్రమే మిగిలింది. ఇంకా నలుగురున్నారు. అంతే. తన కళ్ళు ఫాస్ట్గా వాల్యుబుల్ మెటల్స్ ఉంచిన బాక్స్ కోసం వెతికాయి. అక్కడ బీరువా తప్ప ఏం కనబడలేదు. ఎగిరి జంప్ చేసి తన దగ్గర ఉన్న రివాల్వర్తో ఆ బీరువా లాక్ని షూట్ చేశాడు. ఈలోపు ఆ నలుగురు కలిసి వీరా చేతులని ఫోర్స్గా లాగారు. అయినా వీరా వాళ్ళని వదలకుండా ఫటాఫటా కాళ్ళతో తన్ని మరీ బీరువా ఓపెన్ చేసి అందులో ఉన్న బాక్స్ తీసుకొని కిందికి దిగిపోతుంటే వాళ్ళు నలుగురు కలిసి వీరాని పైకి లాగారు. ఈలోపు లాస్ట్ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. గేట్ ఓపెన్ అవ్వబోతున్న సౌండ్ వినబడుతుంది. వీర ఆ బాక్స్తో అందరి దవడలు వాయగొట్టి కిందికి దూకి ఫాస్ట్గా జారుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఎంత డాన్ అయినా అంత ఫైటింగ్లో దెబ్బలు తగలకుండా ఉండవుగా. రైట్ హ్యాండ్ బాగా నొప్పి పడుతుంది. ఒక పక్క భుజంపై దెబ్బ తగిలి రక్తం కారుతుంది. ఆయన తట్టుకుంటూ బైక్ స్టార్ట్ చేసి మొహానికి ఉన్న మాస్క్ తీశాడు. అరగంట తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ దగ్గరలోని ఒక ఫామ్ హౌస్లోకి వెళ్ళాడు. వీరా బైక్ చూసి సెక్యూరిటీ గార్డ్ తలుపులు ఓపెన్ చేశాడు. లోపల చుట్టూ చెట్లు. ఇంకా లోపల దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ఫామ్ హౌస్. వీరా లోపలికి వెళ్ళి బైక్ దిగి ఆ బాక్స్ తీసుకొని హౌస్లోకి ఎంటర్ అయ్యారు. లోపల హాల్లో తన కోసమే టెన్షన్గా ఎదురు చూస్తున్నాడు విలియమ్స్. వీరా నీ చేతిలోని బాక్స్ని చూసి ఆగయా వీరా భాయ్ అంటూ లేచి వెళ్ళి హక్ చేసుకోబోయాడు. వీరా తన్ని దూరం నెడుతూ బాక్స్ని టీపాయ్ మీద పెట్టి తను సోఫాలో కూర్చున్నాడు. ఈలోపు ఒకతను వాటర్ బాటిల్ తెచ్చి ఇవ్వగానే సగం గటగటా తాగేసి మొహం మీద కాసిన్ని కొట్టుకొని అబ్బా అంటూ కుడి చెయ్యి పట్టుకున్నాడు నొప్పి విపరీతంగా ఉండటంతో. విలియమ్స్ అయ్యో ఏమైంది వీరా అంటూ కంగారుగా తన దగ్గరకు వచ్చాడు. అప్పుడే పైనుంచి ఒక ఆయన కిందికి వస్తూ ఆగయా షేర్ అంటూ నవ్వాడు. విలియమ్స్ ఆ షేర్ కాబట్టే సింగిల్గా వెళ్ళి సాధించుకొచ్చాడు రెహమాన్ బాయ్ అంటూ బాక్సు వైపు చూపించాడు. ఈలోపు ఒక అమ్మాయి వయసు దాదాపు 20 సంవత్సరాలు ఉంటాయి. రెహమాన్ బాయ్ కూతురు మంజు. వీర భుజానికున్న బ్లీడ్ చూసి అయ్యయ్యో అంటూ కంగారుగా క్లాత్ తీసుకొని వచ్చి తుడవడానికి వీర మీద చేయి వేసింది. అంతే. వీర తన వైపు కోపంగా చూసి ఒక్క తోపు తోశాడు. ఆ పిల్ల కింద పడి తగిలిన దెబ్బ కన్నా వీరా చూసిన చూపుకి భయపడి వణికిపోయింది. రెహమాన్, విలియమ్స్ ఇద్దరు షాక్. విలియమ్స్ వెంటనే తేరుకొని వీరా తను ఎవరో అనుకుంటున్నావు? మన రెహమాన్ బాయ్ కూతురు అన్నాడు కంగారుగా. ఎవరైతే నాకేంటి? నన్ను తాకే హక్కు కేవలం నా భార్యకి మాత్రమే. నా జాన్ అంటూ వేలు చూపించాడు. విలియమ్స్ కూడా ఒక్క క్షణం దర్చుకొని రెహమాన్ వైపు చూశాడు. ఆయన మంచుని పైకి లేపి నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు. తర్వాత వీరా వైపు చూస్తూ
అంత స్పెషలా నీ వైఫ్ అని అడిగాడు సీరియస్గా. వీరా, నువ్వే అన్నావు కదా షేర్ అని. మరి ఆ షేర్ ఒక అమ్మాయిని ఇష్టపడుతుంది అంటే తను ఎంత స్పెషల్ అయి ఉండాలి? తని భార్య అయితే ఇంకెంత స్పెషల్ అయి ఉండాలి అన్నాడు. రెహమాన్ ఆశ్చర్యంగా వీరా వైపు చూస్తూ అసలు ఎక్కడ పట్టావు విలియమ్స్ అని అడిగాడు. మీరే అన్నారుగా బాయ్ షేర్ అని. దారి తప్పే సిటీలో తిరుగుతుంటే నువ్వు ఉండాల్సింది అడవిలో అని చెప్పి తీసుకొచ్చా అన్నాడు. రెహమాన్, రే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురండి అంటూ పెద్దగా చెప్పేసరికి ఇద్దరు పని వాళ్ళు వచ్చి గబగబా వీరాకి ఫస్ట్ ఎయిడ్ చేశారు. రెహమాన్ ఆ బాక్స్ని చేతుల్లోకి తీసుకొని బాగా బరువు ఉంది అంటూ ఏవేవో నెంబర్స్ ప్రెస్ చేశాడు. ఓపెన్ అవ్వలేదు. నేను ట్రై చేయనా అని తీసుకొని తను పాస్వర్డ్ ఎంటర్ చేశాడు. తనకి అవ్వలేదు. వీరా ఇవ్వమని సైగ చేయగానే విలియమ్స్ దాన్ని తన ముందు పెట్టాడు. వీరా 2 నిమిషాలు ఆలోచించి 6 నెంబర్స్ ఎంటర్ చేశాడు. అంతే, ఓపెన్ అయింది. లోపల 3 వస్తువులు ఉన్నాయి. చూడ్డానికి సిల్వర్ కలర్లో ఉన్నాయి. ఇవే ఇరాడియం అనే రేర్ మెటల్తో చేసిన వస్తువులు. సూరజ్ మాకి డీల్ గురించి చెప్పినప్పుడు నేను లైట్ తీసుకున్నా, కానీ విలియమ్స్ కూడా పదే పదే చెప్పడంతో వీటి వాల్యూ గురించి ఎంక్వైరీ చేశా. దాదాపు 200 కోట్లు అన్నాడు సిగరెట్ వెలిగించి. ఓకే వీరా, ఏదైనా మా కోసం నీ ఫ్రెండ్స్ని కూడా పక్కన పెట్టి ఆ సూరజ్కి హ్యాండ్ ఇచ్చి ఒక్కడివే ఇంత రిస్క్ చేశావు. అండ్ దీనితో నువ్వు దుబాయ్లో జరగబోయి మీటింగ్ రావడానికి ఎంట్రీ సంపాదించేశావు అన్నాడు నవ్వుతూ. నా వాటా 100 కోట్లు గుర్తుందిగా అంటూ పైకి లేచాడు వీరా. హా గుర్తుంది, వెళ్ళి రెస్ట్ తీసుకో, నైట్ మాట్లాడుకుందాం అన్నాడు. నేను వెళ్ళాలి, రేపు డీల్లో హైదరాబాద్ వస్తారుగా, కలుద్దాం అన్నాడు. రెహమాన్, అరే అందుకే కదా, ఉండు రేపు మార్నింగ్ అందరం కలిసే వెళ్దాం. కానీ నేను ఎవరితో కలవను. నా కోసం నా జాన్ ఎదురు చూస్తూ ఉంటుంది. విలియమ్స్ నీకు ఎన్నోసార్లు చెప్పాను నా విషయంలో జోక్యం వద్దని. చెప్పు మీ బాస్కి అంటూ ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయాడు. రెహమాన్, ఇలాంటి వాడే కావాలి నాకు కూడా. చూడు, అంత దెబ్బ తగిలినా లెక్క చేయడం లేదు. కళ్ళల్లో ఏదైనా చేయగలను అనే దమ్ము, మాటల్లో ఎవరికి లొంగని మొండితనం. అబ్బా నచ్చాడయ్యా అంటూ విలియమ్స్ భుజం తట్టాడు. అంతా ఓకే కానీ భయ్యా, తన మీద ఏవో పోలీస్ కేసులున్నాయి. అవి క్లియర్ అయితే ఇంకా ఏ టెన్షన్ ఉండదు అన్నాడు సీరియస్గా విలియమ్స్. ఆ తూకుడు చూస్తేనే అర్థమవుతుంది. ఆ మాత్రం ఉండకపోతే ఎలా? సరే, సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి ఆ కేసులు అవి లేకుండా చేస్తాలే అన్నాడు. ఆ అవసరం రాదనుకుంటా. నేను విన్నంత వరకు వీరా వైఫ్ ఆ ప్రయత్నాల్లోనే ఉంది. ఆ అమ్మాయికి కూడా గట్టిదే అన్నాడు. రెహమాన్ అంటూ నవ్వాడు. నైట్ 11 గంటలు. కాళీ సింహాని సుబ్బుని పంపించేసి తను మాత్రమే అక్కడే ఉన్నాడు. విశిష్ట మాత్రం ఏమీ తినకుండా వీరా కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. చిట్టికి యమ ఎంజాయ్. విశిష్ట తనకి పెద్దగా పని చెప్పడం లేదు. కడుపు నిండా తినడం, టీవీ చూస్తూ కూర్చోవడం. ఇప్పుడు కూడా నిద్ర వస్తుందని చెప్పి హాయిగా వెళ్ళి స్లీప్ వేశాడు. షో, ఎక్కడికి వెళ్ళాడంటావు విషి అన్నాడు కాళీ ఆవలిస్తూ. నాకు చెప్పి వెళ్తే నీకు చెప్పేదాన్ని. మధ్యాహ్నం ఒక్కసారి ఫోన్ చేసి నైట్ ఏ టైం అయినా వచ్చేస్తా అని మాత్రం చెప్పాడు అన్నది దిగులుగా. నాకేం అర్థం కావడం లేదు విషి. అయినా వాడు ముంబై వెళ్దామంటే నువ్వెందుకు వద్దన్నావు అని అడిగాడు. చెప్పేస్తారు, మా ప్లాన్స్ మాకున్నాయి అంటుంది విశిష్ట. మా అంటే ఇంకా ఎవరు? మీ బామ్మ తాతగారునా? కాదు, కొన్ని రోజులాగు, నీకే తెలుస్తుంది అంటూ లేచి బయటికి వెళ్ళి వెయిట్ చేస్తుంది. అమ్మా, అక్కడి దాకా వచ్చినవాడు లోపలికి రాకుండా ఉంటాడా అంటూ తను బయటికి వచ్చి పోర్టుకోలో కూర్చున్నాడు కాళీ. డాన్, తొందరగా రా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు అనుకుంటూ ఇంకా కంగారు పడిపోతుంది విశిష్ట. 11:30కి వచ్చాడు వీర. కార్ దిగగానే విశిష్ట పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంది. వీరాకి తన జాన్ని చూడగానే మనసంతా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు లేట్ అయింది అని అడిగింది కళ్ళల్లో నీళ్లతో. వీరా, లోపలికి రావద్దా అని అడిగాడు చిన్నగా. విశిష్ట దా అంటూ చెయ్యి పట్టుకుంది. అంతే, చెయ్యి తీశాడు. విశిష్ట ఏదో అడిగేలోపు కాళీ, వచ్చావా? పాపం విశిష్ట నీ కోసం ఏం తినకుండా ఎదురు చూస్తుంది. సరే, రేపు కూడా రావాలా నేను అని అడిగాడు. నీకు ఒక్కసారి చెప్పాను, కొన్ని రోజుల వరకు అంతే అని. మళ్ళీ అడుగుతావెందుకో అని అడిగాడు లోపలికి నడుస్తూ. అది సరే, ఎక్కడికి వెళ్ళావు వీరా అని అడిగాడు తన వెనక్కే వస్తూ. ఇప్పుడు కాదు, నువ్వు దొబ్బే ఇంకా అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. కాళీ తన వైపే నవ్వుతూ చూస్తున్న విశిష్టతో, సరే వెళ్తా బంగారం అన్నాడు. ఇంత నైట్ ఎక్కడికి వెళ్తావు కానీ పైన పడుకో అన్నది. కాళీ సరేనంటూ వెళ్ళిపోయాడు. విశిష్ట రూమ్లోకి వెళ్ళి షర్ట్ తీసి చేతిని నొక్కుకుంటున్న వీరాని చూసి ఏమైంది అని అడిగింది.
ఏం కాలేదు అనగానే భుజంపై కట్టు చూసి ఇదేంటి, అసలు ఏమైంది అని అడిగింది కంగారుగా. అదేదో చిన్న దెబ్బే అంటూ కవర్ చేయబోయాడు. విశిష్ట ఏడుస్తూ చేయి పట్టుకొని చూస్తూ, ఎందుకు ఇదంతా స్వెల్లింగ్ వచ్చింది, అసలు ఏమైంది, మళ్ళీ ఎవరితో గొడవ పడ్డావు అని అడిగింది. జాన్, నువ్వు వెళ్ళి తినడానికి తీసుకురా, ఆకలిస్తుంది అన్నాడు. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళి 2 నిమిషాల్లో వచ్చింది. తనే తినిపించింది. సరే నేను స్నానం చేసి వస్తా అంటూ వెళ్ళాడు. చెయ్యి అస్సలు కదల్చలేకపోతున్నాడు. అది చూసి విశిష్ట ఆగు డాన్, అసలు ఏమైంది, చెయ్యి చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది, ఫ్రాక్చర్ అయిందేమో అని. చెప్పు ఏం జరిగింది అని అడిగింది కోపంగా. జాన్ విసిగించకు అంటూ వెళ్తుంటే విశిష్ట వెళ్ళి కావాలని వీరా కుడి చేతిని గట్టిగా ప్రెస్ చేసింది. వెంటనే వీరా ఆ అంటూ చేయి పట్టుకొని ఏ మెంటల్ అన్నాడు సీరియస్గా. అసలు ఎక్కడికి వెళ్ళావు, ఎవరిని కొట్టొచ్చావు, లేకపోతే మళ్ళీ ఎక్కడైనా డీలింగ్ అంటూ వెళ్ళి అంటూ అరుస్తుంది. అబ్బా ఎందుకలా అరుస్తున్నావు, ఇప్పుడు ఏమైంది అన్నాడు కోపంగా. ఏమైందా, నీ రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, పద హాస్పిటల్కి అంటూ బయటికి తీసుకెళ్తుంటే ఎక్కడికి అని అడిగాడు విసుక్కుంటూ. డాన్ నీకు అన్ని విషయాలు తెలియవు, గమ్మునుండు అంటూ కాళీ అన్న చిట్టి అంటూ పెద్దగా పిలిచింది. ఏయ్ ఏంటి నువ్వు, ఒక్కసారి చెప్తే అర్థం కాదా, నా చేతికి ఏం కాలేదు, నాకు ఇలాంటివి అలవాటే అంటూ విశిష్ట చేతిని లాగాడు. విశిష్ట అదంతా పెళ్ళి కాకముందు, ఇప్పుడు కాదు. కాళీ అన్న చిట్టి అంటూ ఇంకా బిగ్గరగా పిలిచింది. అంతే, ఇద్దరూ గబగబా కిందికొచ్చారు. ఏంటి విషి, ఎందుకంత గట్టిగా కేకలేసావు అని అడిగాడు ఆశ్చర్యంగా. నువ్వు కార్ స్టార్ట్ చెయ్యి అంటూ చిట్టితో నువ్వు కూడా పద అన్నది. ఎక్కడికి అని అడిగాడు కాళీ. చెప్తా, ముందు మీరు పదండి అంటూ ఇంకో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళి పద అంటూ వీరా చేయి పట్టుకుంది. అంతే, వీరా ఏ మెంటల్, ఈ అర్ధరాత్రి హాస్పిటల్స్ ఉండవు అంటూ కోపంగా చెప్పేసరికి విశిష్ట ఆ విషయం నాకు తెలుసు, నేను చూసుకుంటా, ప్లీజ్ రా నా కోసం అనేసరికి అబ్బా అంటూ కోపంగా బయటికి నడిచాడు వీరా. విశిష్ట డోర్ లాక్ చేసి వచ్చింది. ఖాళీ డ్రైవింగ్ సీట్లో పక్కనే వీరా ఎక్కాడు. వెనుక చిట్టి విశిష్ట కార్ ఎక్కి ఖాళీ అన్న నేను చెప్పే అడ్రస్కి కారు పోనీ అంటూ అడ్రస్ చెప్పింది. హాస్పిటల్కా, ఏమైంది అని అడిగాడు కంగారుగా. మీ ఫ్రెండ్ చెయ్యి ఫ్రాక్చర్ అయింది అంటూ కోపంగా వీరా వైపు చూసింది విశిష్ట. ఎవరో నాలాంటి వాడు పాత పగని గుర్తెట్టుకొని వెనుక నుంచి కుమ్మి ఉంటాడు అనుకుంటూ ఆవలించాడు చిట్టి. విశిష్ట చిట్టి నువ్వు ముందు ఎక్కువ అన్నది సీరియస్గా. వాడెక్కడ కూర్చోవాలి, నా ఒళ్ళోనా అని అడిగాడు చిరాగ్గా వీరా. చిట్టి అలాగే కూర్చోవడం చూసి ఏ దిగో, నువ్వు వెనక్కిరా అన్నది వీరా వైపు చూస్తూ. అబ్బా జాన్, ఏంటి నీ గొడవ, ఇప్పుడు టైం 12 అయింది, డాక్టర్లు ఎవ్వరూ ఉండవు అని తెలిసి నీతో వస్తుంటే అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటున్నాసా అని ఖాళీ నెత్తిన ఒక్కటి పీకి నువ్వు పోనీ అన్నాడు. ఖాళీ కార్ స్టార్ట్ చేశాడు. గంట తర్వాత విశిష్ట చెప్పిన హాస్పిటల్ ముందు కార్ ఆగింది. వీళ్ళు వెళ్ళేసరికి ఒక డాక్టర్ ఇంకా 2 నర్సులు రెడీగా ఉన్నారు. డాక్టర్ బాబు ఎదురొచ్చి మేడం మీరు వస్తున్నారని ఫోన్ వచ్చింది, ఇతనేనా పేషెంట్ అని చిట్టి వైపు చూస్తూ అడిగాడు. చిట్టి ఊరుకోండి, నేను కాదు ఆయన అంటూ వీరా వైపు చూపించాడు. నువ్వు ముయ్యి, పేషెంట్ ఏంటి చెమడాలోలుస్తా అని చిట్టి వైపు కొర చూశాడు. వాళ్ళ వైపు అయోమయంగా చూస్తున్న డాక్టర్తో సార్ మా వాడికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది అంటూ వీరా వైపు చూపించాడు. ఆయన రండి మాస్టారు అంటూ లోపలికి చూపించాడు. మాస్టర్ ఏంటి, నేనేమైనా స్కూల్లో టీచర్నా అంటూ కోపంగా చూశాడు. సార్ మీద పడదండి, నేను తీసుకొస్తా అన్నది విశిష్ట. ఆయన ఉఫ్ అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. చిట్టి ఖాళీ ఆయన వెనకే వెళ్ళారు. తన వైపే కోపంగా చూస్తున్న వీరాతో ఈ పొగరు తక్కువ లేదు పద అంటూ వీరనారిని తీసుకొని లోపలికి నడిచింది. డాక్టర్ వీరా చేయి పట్టుకొని చూసి ప్రెస్ చేస్తూ ఎవరైనా బలంగా కొట్టారా అని అడిగాడు. వీరా ఏం మాట్లాడకుండా సీరియస్గా చూశాడు. పోనీ ఎవరైనా 4 కలిసి మీ చేతి మీద పడ్డారా అని అడిగాడు. వీరా నో ఆన్సర్. ఆయన నిస్సహాయంగా విశిష్ట వైపు చూశాడు. విశిష్ట వీరా వైపు చూసి కోపంగా బయటికి వెళ్ళింది. వీరా లేచి తన వెనకే వెళ్ళి జాన్ ఆగు అంటూ వచ్చి చేయి పట్టుకున్నాడు. విశిష్ట తనని తోసి నీకు ఇంత ఈగో ఉన్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు, నీకు ఇష్టం లేకుండా తీసుకొచ్చాను అనేగా ఇంతలా యాటిట్యూడ్ చూపిస్తున్నావు, సరే పద నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తా అంటూ కార్ దగ్గరికి వెళ్ళిపోయింది. వీరా కామ్గా లోపలికి వెళ్ళి కాశీని చిట్టిని ఖాళీని చిట్టిని బయటకు వెళ్ళమని చెప్పి డాక్టర్తో
ఏదో జరిగిందిలే కానీ నువ్వైతే నీ పని చూడు అన్నాడు. "ఉఫ్, నా లైఫ్లో ఇంత యాటిట్యూడ్ పేషెంట్ చూడలేదురా అయ్యా అనుకుంటూ ఎక్స్రే తీసి నర్సుతో విశిష్టాన్ని పిలవమని చెప్పాడు. తను రాగానే మీ హస్బెండ్కి చేతి మీద బాగా బరువు పడి బెనికింది, అంతేకాని ఫ్రాక్చర్ కాలేదు. కానీ చేతికి టైట్ బ్యాండేజ్ వేస్తాను, 10 రోజులు ఉంచుకుంటే సరిపోతుందన్నాడు. రెస్ట్ తీసుకోవాలా అని అడిగింది. డాక్టర్ చెప్పేలోపే వీర దెబ్బ తగిలింది చేతికి కాళ్ళకి కాదు అనగానే డాక్టర్ బాబు ఏం మాట్లాడాలో అర్థం కాక ట్రీట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ గంటలో ఇంట్లో ఉన్నారు. పడుకునే ముందు వీర, జాన్, నువ్వు మరీ ఇంత సున్నితంగా ఉంటే కుదరదు. ప్రతిదానికి హాస్పిటల్ డాక్టర్ అంటే నాకు అవ్వదు, అర్థం చేసుకో అన్నాడు. విశిష్ట ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ డే కొంచెం లేట్గా లేచి వచ్చి హాల్లోకి వచ్చాడు వీర. విశిష్ట కిచెన్లో బిజీగా ఉంది. చిట్టి మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. ఇంకెవ్వరూ కనిపించలేదు. కిచెన్లోకి వెళ్ళి జాన్, టీ అని చెప్పి టీవీ ఆన్ చేశాడు. విశిష్ట టీ తీసుకొని రాగానే వీర ఛానల్స్ తిప్పుతూ ఒక చోట ఆగిపోయాడు. ముంబైలో భారీ దొంగతనం. ఈ దొంగెవడో కానీ చాలా పకడ్బందీగా ప్లాన్ వేసి రాజస్థానీ వంశీయుల అపురూపమైన అతి విలువైన సంపదను కొట్టేశాడు. వాటి విలువ కోట్లలో ఉండొచ్చని అంచనా అంటూ రీడర్ పాప చెప్తూ ఉంది. అది చూసి విశిష్ట వీరాతో, అంటే నువ్వు అని అడిగింది షాక్తో. వీరా టీ సిప్ చేస్తూ నేనే అన్నాడు. నువ్వెప్పుడు వెళ్ళావు అని అడిగింది ఆశ్చర్యంగా. వీరా నిన్న మార్నింగ్ 10కి ఫ్లైట్, 11కి అక్కడికి వెళ్ళాను, 2కి అప్రాని కంప్లీట్ చేశాను, 6కి ఫ్లైట్ అని వెళ్తే అది క్యాన్సిల్ అయింది, 8కి ఇంకో ఫ్లైట్ ఎక్కి 9కి హైదరాబాద్ వచ్చానని చెప్పి అలాగే నోరు తెరుచుకొని వింటున్న విశిష్ట చేతిలో కప్పు పెట్టి, సరే నేను బయటికి వెళ్ళాలి, విలియమ్స్ ఇంకా వాళ్ళ బాస్ రెహమాన్ ఏదో డీల్ కోసం హైదరాబాద్ వస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. పాపం మన పాపకి నో సౌండ్ అలాగే కూర్చుండిపోయింది. తనకి బాగా అర్థమవుతుంది ప్రేమంటే సులువు కాదు అని. ఈ డాన్ని చూస్తే ఖచ్చితంగా దుబాయ్ వెళ్ళి బెట్ గెలిచేలా ఉన్నాడే, ఇప్పుడు ఏం చేయాలి అంటూ తల పట్టుకుంది. వైషుకి ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ఫస్ట్ రోజు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసరికి విశిష్ట కనిపించేసరికి అక్క అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంది. అక్క చెల్లెలిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఏడ్చేశారు. విశిష్ట అయితే వైషుని ముద్దు పెట్టుకొని, ఎలా ఉన్నావు వైషు అని అడిగింది. సూపర్గా ఉన్నాను అంటూ నవ్వింది వైషు. విశిష్ట వైషుని పరిశీలించి, నీకు పెళ్ళైంది, మెడలో తాలేదే అని అడిగింది. అంటే అది అక్క అంటూ ఆగిపోయింది. తప్పురా తల్లి, అలా ఎలా తీసేస్తావు, కనీసం నల్లపూసలైనా వేసుకోవాలి కదా అంటూ మందలించింది. సరే, నాకు ఆకలి వేస్తుంది, పద ఏమైనా తిందామని అడిగింది. నా చేత్తో నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ చేశాను రా అంటూ కార్ దగ్గరికి తీసుకెళ్ళింది. కారు కానుకొని కబుర్లు చెప్పుకుంటున్న ఖాళీ సింహాలని చూసి పెళ్లి రోజు గుర్తొచ్చి కోపం వచ్చింది. చెల్లి, తను కాళీ అన్న, తను సింహ అన్న అంటూ పరిచయం చేసింది విశిష్ట. ఓ, నీకు బాడీ గార్డ్సా అంటూ నవ్వింది వైషు. కాదు, నాకు సొంత అన్నల్లాగా అంటూ నవ్వింది. కాళీ సింహ ఆ మాట విని సంతోషించారు. కాళీ అన్న, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి అంటూ కారులో నుండి తన హ్యాండ్ బ్యాగ్ ఇంకా లంచ్ బ్యాగ్ తీసుకొని వైషుతో కాలేజ్ వైపు వెళ్ళింది. వైషు విశిష్టాన్ని గమనించింది. పాపిట సింధూరం, నుదుటిన బొట్టు, మెడలో తాళి, నల్లపూసలు, చేతుల నిండా మ్యాచింగ్ గాజులు, పింక్ కలర్ చుడిదార్. పెళ్ళి కాకముందు కన్నా ఇప్పుడే ఇంకా అందంగా కనబడుతుంది. సేమ్ అదే చెక్కు చెదరని నవ్వు. మొహంలో ఎక్కడా బాధ కనబడడం లేదు. తననే కన్నార్పకుండా చూస్తున్న వైషుతో, ఏంటే అలాగే చూస్తున్నావు అని అడిగింది. ఏం లేదక్కా, నువ్వు అసలు ఏం మారలేదు అనగానే, అంటే అని అడిగింది అక్కడున్న గార్డెన్స్ వైపు నడుస్తూ. అంటే నువ్వు జరిగిన దానికి బాధపడుతూ దిగులుగా ఉంటావేమో అనుకున్నా, అస్సలు అలా లేనే లేవు అన్నది ఒక బెంచ్ మీద కూర్చుంటూ. విశిష్ట లంచ్ బాక్స్ తెరిచి ఇచ్చి, తిను అన్నది. నువ్వు తినిపించక్క, చాలా రోజులైంది అని అడిగింది గారాబంగా. విశిష్ట నవ్వి సరేనంటూ వైషుకి తినిపిస్తూ, దిగులెందుకు చెల్లి అని అడిగింది. సూపర్ చేసావక్క అని. అంటే ఆ రౌడీ నిన్నెంతో కష్టపెడతాడు కదా అందుకు అంటూ వాటర్ తాగింది. లేదు, ఆయన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు, నేనంటే ప్రాణం అంటూ సిగ్గుపడింది విశిష్ట. బుగ్గలు స్ట్రాబెర్రీ చెర్రీలా ఎక్కాయి. అయితే ఇదేదో తేల్చుకోవాలి అనుకుంటూ, అక్క నెక్స్ట్ మండేతో ఎగ్జామ్స్ అయిపోతాయి, ఆ రోజు ఈవినింగ్ నేను మీ ఇంటికి వచ్చేస్తా, నీతోనే ఉండిపోతా అంటూ నవ్వింది. అలాగేలే, ముందు తిను అంటూ మొత్తం తినిపించింది. తినడం కంప్లీట్ అయ్యాక, ఇప్పుడు చెప్పు, ఏంటి నీకు సిద్ధు బావకి గొడవ అని అడిగింది సీరియస్గా.
విశిష్ట అలా అడగగానే వైషు జరిగిందంతా స్క్రీన్ ప్లే చేసి మరీ చెప్పింది. అంతా విని విశిష్ట ఏదో ఆలోచిస్తుంటే, అక్క నువ్వే చెప్పు, జరిగిన దాంట్లో ఆ సిద్ధుదే కదా తప్పంతా. నేను ఇంకా యూకే వెళ్ళను, ఇక్కడే ఉండి డాడీ కంపెనీలో అంటూ ఏదేదో చెప్తుంది. ఏంటిది? నేను వీరాని రామ్గా మార్చి అత్తమామకి చూపించాలని ఇంత కష్టపడుతుంటే వీళ్ళిద్దరేంటి అనుకుంటూ వైషు వైపు చూసి, వైషు ఇట్స్ ఎనఫ్, జరిగిన దాంట్లో సిద్ధు బావ తప్పుంది కాదనను, బట్ నీ తప్పు కూడా కొంచెం ఉన్నది అన్నది సీరియస్గా. హౌ కుడ్ యూ సే అక్క అని అడిగింది ఆశ్చర్యంగా, ఇంకా కూసింత కోపంగా. బావ తన ప్రేమని నీకు తెలియచేసినప్పుడు నువ్వెందుకు బెట్టు చేశావు? ఓకే చెప్పొచ్చుగా అని అడిగింది. అక్క నాకు బావ అంటే ఇష్టం కాదనను, కానీ నాకు టైం కావాలి కదా. ఎంత టైం కావాలి చెప్పు. సంవత్సరం, 2 సంవత్సరాలు, ఎంత? నీ లైఫ్ సెట్ అవ్వకుండా నేనెలా నా లైఫ్ని సెటిల్ చేసుకుంటాను అంటూ బిక్క మొహం పెట్టేసరికి, నా లైఫ్ సెట్ అవ్వలేదని నేను నీకు చెప్పానా? సరే ఒకవేళ అవ్వకపోతే నీకేంటి ప్రాబ్లం అని అడిగింది కోపంగా. అది కాదక్క, వాడొక వేస్ట్, లవ్ చేశానని చెప్తే సరిపోయిందా? నన్ను అర్థం చేసుకోవాలి కదా, కనీసం నేను చెప్పేదైనా వినాలి కదా. అసలు ఇదేనా తను వైఫ్కి ఇచ్చే వాల్యూ అన్నది పైకి లేచి. విశిష్ట కూడా పైకి లేచి, వైషు బావ తప్పుంది సరే ఒప్పుకుంటా, కానీ నీ సంగతి ఏంటి? ఒక మిస్అండర్స్టాండింగ్కే నువ్వు తనని వదిలేయాలని అనుకోవడం తప్పు. అసలు నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. సోనా బావకి దగ్గరవ్వడానికి నిన్ను దూరం చేయాలనుకుంది, కానీ బావ తనకి దగ్గరయ్యి నిన్ను దూరం చేయలేదే అంటూ వైషు వైపు చూసింది. ఇప్పుడేమంటావు? బావ ఏం చేసినా, ఎన్ని అవమానాలు చేసినా పతియే ప్రత్యక్ష దైవము దైవము అంటూ పాట పాడుకుంటూ ఆయన గారి కాలు పట్టుకోమంటావా అంటూ మొహం చిన్నబుచ్చుకుంది. అలా ఎప్పటికీ అనను, ముందు నీ ఎగ్జామ్స్ అవ్వని, అప్పుడు చెప్తా ఏం చేయాలో అన్నది. అక్క నువ్వేం చెప్పినా చేస్తా, కానీ యూకి మాత్రం వెళ్ళను, ఇది ఫిక్స్ అన్నది సీరియస్గా. సరే చూద్దాంలే పద, నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు అని అడిగింది భుజం మీద చేయి వేసి. మన జాన్ 5.5 హైట్, వైషు 5.2. ఎల్లుండి అంది వైషు. అయితే ఎల్లుండి కూడా వస్తా, బట్ నువ్వు మాత్రం నల్లపూసలతో కనబడాలి అంటూ చెవి మెలేసింది. అన్నది కామ్గా. ఇద్దరు నడుచుకుంటూ కార్ దగ్గరికి వచ్చారు. మా కార్లో డ్రాప్ చేస్తా అని విశిష్ట అనగానే, నేను స్కూటీ తెచ్చుకున్నా వెళ్తాలి, బాయ్ అక్క, ఎల్లుండి నీకోసం ఎదురు చూస్తూ ఉంటా అని విశిష్ట బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. విశిష్ట కార్ ఎక్కగానే, ఇప్పుడు ఎక్కడికి అని అడిగాడు కాళీ. వచ్చిన పని అయిపోయింది, ఇంకా ఎక్కడికి, ఇంటికే అన్నట్లు కాళీ అన్న. సుమ ఎలా ఉంది అని అడిగింది. వాళ్ళే డైవర్స్కి అప్లై చేశారు, కోర్టుకి రమ్మని లాయర్ నోటీస్ వచ్చింది అన్నాడు సీరియస్గా. అవునా? ఏం పర్లేదు, నేను వస్తా, సుమ లైఫ్ని సెట్ చేయాలి అన్నది ఏదో ఆలోచిస్తూ. తన మైండ్లో ఇంకేదో ఆలోచన వచ్చింది. ప్లేస్ హైదరాబాద్ సిటీ, థన్వీర్ అవెన్యూ, టైం మధ్యాహ్నం 2 గంటలు. హైదరాబాద్, ముంబై, చెన్నై సిటీస్ నుంచి వచ్చిన మాఫియా డాన్స్ మీటింగ్. అందరూ దాదాపు 30 వయసులోపు వాళ్ళే. రెహమాన్ మాట్లాడుతున్నాడు హిందీలో. సో మనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ఎవరు బ్రేక్ చేయకూడదు. ఏ టైం అయినా ఎక్కడికైనా రమ్మని ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చేయాలి, సాగులు చెప్పొద్దు. ఇలా సాగుతుంది మీటింగ్. అందరూ శ్రద్ధగా వింటున్నారు, ఒక్క వీరా తప్ప. తను మాత్రం ఫోన్లో విశిష్ట ఫోటో చూస్తూ ఫింగర్స్తో ఫోటో జూమ్ చేస్తూ, జాన్, ఇప్పుడు మన దగ్గర కొన్ని 100 కోట్లు ఉన్నాయి, నిన్ను మహారాణిలా చూసుకుంటా. నువ్వు చిటికేస్తే ఏదైనా చేయడానికి కొన్ని 100 మందిని నీకు పని వాళ్ళగా పెడతా. అసలు ఎందుకు జాన్ నన్ను అంతలా ప్రేమిస్తూ నన్ను అర్థం చేసుకోవు? ఇలా అనుకుంటుంటే ఒకతను పైకి లేచి, ఇదెక్కడి న్యాయం చెప్పండి, ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు, మరి అతనేంటి వచ్చిన దగ్గర నుంచి ఏం పట్టనట్లు ఫోన్ చూస్తున్నాడు అన్నాడు వీరా వైపు కోపంగా చూస్తూ. అందరూ వీరా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. విలియమ్స్ వీరా అని పిలిచాడు గట్టిగా. వీరా విశిష్ట ఫోటోని చూస్తూ ఏంటి అని అడిగాడు తలెత్తకుండా. రెహమాన్కి అయితే వీరా బిహేవియర్ చూస్తే ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వస్తుంది. అంతే, గుసగుసలు మొదలయ్యాయి. అసలు ఎవడీడు, అంత స్పెషలా లేక బలుపా అనుకుంటున్నారు అంతా. విలియమ్స్ వీరా నిన్నే అంటూ వాయిస్ పెంచాడు. వీరా తలెత్తి నిన్నే వినబడుతుంది, మ్యాటర్ చెప్పు అన్నాడు సీరియస్గా. ఎవరైతే వీరాని పాయింట్అవుట్ చేశాడో సదరు డాన్, హే యూ, ఆర్ యూ మ్యాడ్ ఆర్ అవుట్ ఆఫ్ మైండ్? ఇక్కడ ఉన్న మేమంతా ఎలా బిహేవ్ చేస్తున్నాం, నువ్వెలా చేస్తున్నావు కంట్రీ బ్రూట్ అన్నాడు కోపంగా. అంతే, వీరా పైకి లేచి వెళ్ళి వాడి గొంతు పట్టుకొని గోడ కానించి పైకి లేపి, ఏంట్రా వాగుతున్నావు? నీకు నోరు కంట్రోల్లో లేకపోతే నాకు చేతులు కంట్రోల్లో ఉండవు అంటూ గొంతు పెసుకుతుంటే
అతను గిలగిలా కొట్టేసుకుంటున్నాడు. అది చూసి విలియమ్స్ ఇంకా కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చి వీరా నుంచి అతన్ని విడదీశారు. పాపం ఆ చోటడానికి ఊపిరి తిరిగి అందుకుంది. రెహమాన్, వీరా నిన్ను స్పెషల్గా చూస్తున్నానని నీ ఇష్టానికి బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోను. అతనికి సారీ చెప్పు అన్నాడు సీరియస్గా. ఏంటి సారీనా? నేనా? చెప్పను. వాడు అనవసరంగా నన్ను గెలికాడు. నాకు సంఖ్య తిరిగితే అంటూ కోపంగా చూశాడు. ఆ చూపుల్లో తీవ్రతకి అందరూ భయపడ్డారు, విలియమ్స్, రెహమాన్ తప్ప. ఇంకో చోట డాన్. ఏంటిది రెహమాన్ బాయ్? ఇది అండర్ వరల్డ్ డాన్స్ మీటింగ్లా లేదు, కూరగాయల మార్కెట్ లాగా ఉంది అన్నాడు సీరియస్గా. వీరా లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా, సారీ చెప్తావా లేదా అన్నాడు కోపంగా. చల్, నేనేమి నీ కింద పనిచేసే వర్కర్ని కాదు, నువ్వు చెప్పిన దానికంతా తలూపడానికి అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. వీరా ఆగు, నిన్నే నా మాట విను అంటూ తన వెనకే వచ్చాడు కంగారుగా. మీటింగ్ రూమ్లో నుండి వీరా గబగబా నడుచుకుంటూ పార్కింగ్ దగ్గరకు వచ్చేశాడు. విలియమ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఎంతో మందిని కాదని నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అవకాశం, నా మాట విని పదా అన్నాడు. వీరా సిగరెట్ తీసి వెలిగించి, అవసరం లేదు, నువ్వు వెళ్ళు అన్నాడు సీరియస్గా. విలియమ్స్, సరే, నువ్వెవరికీ సారీ చెప్పక్కర్లేదు, వచ్చి కూర్చో చాలు, పద అంటూ ఎంతో కన్విన్స్ చేశాడు. ఏహే, అసలు తప్పు చేసిన వాడిని వదిలేసి నన్నెందుకు సారీ చెప్పమని అడుగుతున్నాడు మీ బాస్ అంటూ కార్ ఎక్కి స్టార్ట్ చేసి, చూడు విలియమ్స్, వీరా ఎవడికి తల వంచడు, ఎవడిని ఇంప్రెస్ చేయడు అంటూ వెళ్ళిపోయాడు. విలియమ్స్ షట్ అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు. కాలింగ్ బెల్ పదే పదే మోగుతుంటే హాల్లో టీవీ చూస్తున్న సుబ్బు చిట్టితో, మీ డేంజర్ మేడం వచ్చినట్లుంది చూడు అన్నాడు. చిట్టి లేచి తలుపు తీసి ఎదురుగా ఉన్న వీరాని చూసి, అన్నా నువ్వా అన్నాడు కూసింత కంగారుగా. వీరా తప్పుకోబే అంటూ తోసి, జాన్ అంటూ పిలిచాడు. సుబ్బు విశిష్ట లేదు వీరా, బయటకు వెళ్ళింది అన్నాడు టీవీ ఆఫ్ చేస్తూ. వీరా సోఫాలో కూర్చొని, రే అన్నాడు చిట్టి వైపు చూస్తూ. చిట్టి వచ్చి వీరా షూ తీశాడు. ఖాళీ వెళ్ళాడా తనతో అని అడిగాడు సుబ్బు వైపు చూస్తూ. హా, సింహ కూడా అని చిట్టితో. నీ వీరాకి భోజనం తీసుకురా అన్నాడు. చిట్టి వెళ్ళబోతుంటే, అవసరం లేదు, మంచినీళ్ళు తీసుకురా, నువ్వు టీవీ ఆన్ చేయి అన్నాడు సుబ్బుతో సీరియస్గా. 20 నిమిషాల తర్వాత విశిష్ట ఆయనకో నవ్వుకుంటూ లోపలికి వచ్చి వీరాని చూసి షాక్ అయ్యారు. విశిష్ట బయట కారు కూడా లేదే అనుకుంటూ, ఎంతసేపు అయింది వచ్చి అని అడిగింది ఆశ్చర్యంగా. నా సంగతి అట్లా ఉంచు, ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు టీవీ వైపు చూస్తూ. సూపర్ బజార్ అన్నది విశిష్ట. కాళీ హాస్పిటల్కి అన్నాడు. సింహ కాలేజ్కి అంటూ ముగ్గురు 3 రకాల సమాధానాలు ఇచ్చారు. అంతే, చిట్టి నవ్వుకున్నాడు. అయిపోయారు అనుకుంటూ, కాలేజ్కి ఎందుకు వెళ్ళారు అని అడిగాడు ఇంకా సీరియస్గా. కాలేజీ అని ఎలా అంత కరెక్ట్గా చెప్పాడు అనుకుంటూ, నేను చెప్తా మీరు ఆగండి అన్నట్లుగా కాళీ సింహాల వైపు చూస్తూ వీరాతో, అంటే అది మరి కాళీ అన్న వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, అతనికి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, ఇవాళ కౌన్సిలింగ్ అంటేను వెళ్ళాము, అంతే కదా అంటూ కాళీ వైపు చూసింది. కాళీకి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఎట్లెట్లా, ఇంటర్లో బైపీసీ చదివినవాడు ఆ తర్వాత ఇంజనీరింగ్లో చేరాడా, మరి డాక్టర్ చదవాడంటనా అంటూ పైకి లేచాడు విశిష్ట షాక్. ఏదోలే జాన్, నీ అంత కాకపోయినా నాకు అంతో ఇంతో తెలుసు, టీ తీసుకురా అనేసి లోపలికి వెళ్ళాడు. విశిష్ట కాళీ వైపు తిరిగి, మీ తమ్ముడు బైపీసీనా అని అడిగింది కంగారుగా. హా అంటాడు కాళీ. ఆ విషయం చెప్పాలి కదా, నువ్వు ఇంటర్ అంటే నేను ఇంకా ఎంపీసీ అనుకున్నా. ఉఫ్ అంటూ సింహ వైపు చూస్తూ, అసలు నిన్ను అనాలి, కాలేజ్ అని ఎందుకు చెప్పావు అని కోపంగా చూసి కిచెన్లోకి వెళ్ళింది. సింహ తన వెనకే వచ్చి, నాకేం తెలుసు, నువ్వు వీరాకి అబద్ధం చెప్పావేమో, ఎటు కాలేజ్ అని చెప్తావనుకొని నేను అదే చెప్పా అన్నాడు. కాళీ వచ్చి, ఆయన నువ్వు మీ చెల్లిని కలిసానని చెప్తే తప్పేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా. అయ్యో, నా బాధలు నావి. అవును, ఇప్పుడు మీ తమ్ముడికి కౌన్సిలింగ్ ఎప్పుడు ఇంతకీ అని అడిగింది. ఎల్లుండి అనగానే సుబ్బు వచ్చి, ఏదైతే ఏం, సింహ సేఫ్, మీ ఇద్దరు అవుట్ అంటూ నవ్వాడు. విశిష్ట వాళ్ళిద్దరికి టీ ఇచ్చి వీరా కోసం వెళ్తుంటే, సరే బంగారం, వాడు వచ్చేసాడుగా, మేము ముగ్గురం బయలుదేరుతాం సరేనా, వాడికి నువ్వే చెప్పు అన్నాడు. విశిష్ట టెన్షన్గా రూమ్లోకి వెళ్ళింది. వీరా బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకొని ఉన్నాడు. విషి డోర్ వేసి టీ అన్నది చిన్నగా. వీరా లేచి తీసుకొని, జాన్ నువ్వు అబద్ధాలు కూడా చెప్తావా అని అడిగాడు నార్మల్ వాయిస్తో. అంటే అది అంటూ ఏం మాట్లాడాలో అర్థం కాక చేతులు రబ్ చేస్తుంటే వీరా టీ సిప్ చేస్తూ,
నేనైతే నీకు అబద్ధం చెప్పాను. నువ్వెందుకు చెప్తున్నావో నీకే తెలియాలి. నాకు ఈ ప్రపంచంలో నీకన్నా ఏది ఎక్కువ కాదు. నీ తర్వాతే ఏదైనా అన్నాడు సీరియస్గా. విశిష్ట తన పక్కనే కూర్చొని సారీ డాన్, నేను అబద్ధం చెప్పాను. అలా అని నేనేమీ నిన్ను మోసం చేయలేదు. కానీ వీరా ఆ మాట నేను అనలేదే అని అంటాడు. అంటే అంటుంది విశిష్ట. నేను మా చెల్లిని కలవడానికి వెళ్ళాను అన్నది చిన్నగా. అనుకున్నా. అంటే నాకన్నా నీకు మీ వాళ్ళే ఇష్టం కదా అంటూ టీ కప్ ఇచ్చి తన వైపే సీరియస్గా చూశాడు. అలా ఎందుకంటావు అని అడుగుతుంది విశిష్ట. నాకు కూడా నీ తర్వాతే ఎవరైనా నిజం అంటూ వీరాని హక్ చేసుకొని ఈ నిమిషం నువ్వు ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తాను అని నీకు తెలుసు. అయినా నీకు జెలస్ కదా, అందుకే నేను అబద్ధం చెప్పాను అంటూ నవ్వింది. అవును, నువ్వు నాకు మాత్రమే ప్రేమని పంచాలి, మీ ఇంట్లో వాళ్ళైనా సరే అంటూ తన లిప్స్ అందుకున్నాడు. విశిష్ట వీర జుట్టులోకి వేలు పొనిచి అలాగే ఉండిపోయింది. వీర ఫోన్ రింగ్ అవుతుంటే విశిష్ట తనని వదిలి నీ ఫోన్ అంటూ నవ్వింది. పోనీ అని వీర అనగానే ఒకసారి చూడు, ఏమైనా ఇంపార్టెంట్ కాల్ ఏమో అన్నది. అబ్బా, మూడంతా చెడగొట్టేస్తావు జాన్ అంటూ చిరాగ్గా లేచి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. కాల్ ఫ్రమ్ విలియమ్స్. వీడొకడు అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు అన్నాడు మాపే మొహంతో. విలియమ్స్, వీరం ఇంటికి వస్తున్నాం ఇంకో అరగంటలో అన్నాడు. ఎందుకో ఏం అవసరం లేదు అనగానే అలా అనుకో, రెహమాన్ బాయ్ నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేరు, నా మాట విను. అంత కోపం ఎందుకు, తగ్గించుకో. అంతా ఓకే అయ్యాక నువ్వు వెనక్కి తగ్గటం ఏమీ బాగోలేదు. అసలు నువ్వు వెళ్ళాకేం జరిగిందో తెలుసా అంటూ చెప్పాడు. విలియమ్స్ తిరిగి మీటింగ్ రూమ్లోకి వచ్చాడు. అది చూసి వీరా చేతిలో చావు తప్పి కన్ను లొట్టపోయిన ఆ చోట డాన్ పిచ్చి కోపంతో అందరి వైపు చూస్తూ, చూసారా నెపోటిజం, ఈ విలియమ్స్ ఇక్కడి వాడే, మనలో లోకల్ వాడు ఒక్కడే. అందుకే ఈ విలియమ్స్ వాడి యాటిట్యూడు రూడ్నెస్ చూసి కూడా వాడిని బ్రతిమలాడుతూ వాడి వెనకే వెళ్ళాడు అన్నాడు. ఎవరేం మాట్లాడలేదు. అందరూ రెహమాన్ వైపు చూశారు, ఏం చెప్తాడా అని. రెహమాన్ పైకి లేవగానే అందరూ పైకి లేచారు. రెహమాన్ సిట్ సిట్ అని చోటడంతో ఏమన్నావు నెపోటిజం అంటూ అతని వైపే సూటిగా చూస్తూ, సరే నీకొక డీల్ ఇస్తా, 2 రోజులు టైం ఇస్తా, సక్సెస్ చేసుకురాగలవా అన్నాడు. అతను షూర్ అన్నాడు సీరియస్గా. సరే, జోధాపూర్లో ఇంకో 2 రోజుల్లో వాళ్ళ ఫెస్టివల్కి సంబంధించి ఏవో స్పెషల్ ప్రోగ్రామ్స్ మొదలవుతాయి. అక్కడికి అన్ని స్టేట్స్ నుంచి మిలియనేర్స్ ఇంకా రాజవంశీయులు వస్తారు. ఎంతో వాల్యుబుల్ డైమండ్స్ ఇంకా ఆర్నమెంట్స్ని ఎగ్జిబిషన్లో పెడతారు. నువ్వు కనీసం 2 అయినా తీసుకురావాలి, అది కూడా సింగిల్గా, ఎవరి హెల్ప్ లేకుండా. చేయగలవా అని అడిగాడు కళ్ళెగరేసి. సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది కదా అని అడిగాడు అతను. మరి దాదాపు 100 మంది ఉంటారు. అలాంటప్పుడు ఒకటిని అంటే కష్టం, కనీసం 10 మందిని అయినా నాతో పంపితే అప్పుడు ఈజీ అవుతుంది అన్నాడు. అంటే సింగిల్గా చేయలేనంటావు అంతేనా అని అడిగాడు చైర్లో కూర్చుంటూ. చేయలేనంటే చాలా కష్టం అంటూ తడబడ్డాడు. అదే షేర్ అయితే సింగిల్గా వెళ్ళి సాధించుకొస్తాడు అంటూ గర్వంగా చెప్పాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. అర్థం కాలేదా? ఇందాక వెళ్ళిపోయాడే తనే షేర్ వీరా అనగానే నేను నమ్మను, అదెలా ఒక్కడే, మీరు అబద్ధం చెప్తున్నారు అన్నాడు సీరియస్గా. మొన్న ముంబైలో రాజస్థానీ వాలీబాల్ స్టోరీకి గురైనాయి తెలుసుగా అని అడిగాడు. అయితే అన్నాడు పొగరుగా అతను. అవి కొట్టేసింది వీరానే, అది కాదు ఏ పనైనా సింగిల్గానే చేస్తాడు. ఎస్, తనకి యాటిట్యూడ్ కారణం అతని టాలెంట్. ఎస్, తనకి పొగరు కారణం ఏదైనా సాధించగలను అని నమ్మకం. అందుకే విలియమ్స్ త్రినాథ్ అనే వ్యక్తిని కలవడానికి వెళ్ళి అక్కడ వీర టాలెంట్ని చూసి ఆశ్చర్యపోయి తనని ఇక్కడి దాకా తీసుకొచ్చాడు. అంతేకాని నువ్వనుకున్నట్టు నెపోటిజం కాదు. ఇంకా నమ్మకం కుదరకపోతే వీర అక్కడికి వెళ్ళడానికి ఒప్పిస్తా, నువ్వే చూద్దు కానీ తన టాలెంట్ అన్నాడు సీరియస్గా. అతనేం మాట్లాడలేదు. ఏంటి అన్నావు, కంట్రీ బ్రూటా? ఎవరు వీరానా? ఒప్పుకుంటా, అతను మీ అందరిలా చదువుకోలేదు, కానీ 6 అంటే 6 నెలల్లో ఇంగ్లీష్ స్పానిష్ నేర్చుకున్నాడు. అది తన టాలెంట్. నువ్వే కాదు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీరా మాత్రమే చేయగలడు అన్ని డీలింగ్స్. దట్ ఈస్ షేర్ అన్నాడు సీరియస్గా. అందరూ చప్పట్లు కొట్టారు. మరి ఇండియాలోనే అండర్ వరల్డ్ డాన్ రెహమాన్ని మెప్పించడం అంత తేలిక కాదుగా అనుకున్నారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.